హాయ్ వెల్కమ్ టు యూపీఎస్సీ హైవ్. ఈ ఛానల్లో మీకు యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఇంకా తెలుగు స్టేట్లో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఉపయోగపడే జీఎస్ కంటెంట్ కానీ జీఎస్ కాన్సెప్ట్స్ కానీ ఇక్కడ ఇవ్వబడతాయండి. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది. నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అంటే మనకు జనవరి వరకు 93 డేస్ ఉందండి. ఈ 93 డేస్లో మనం జిఎస్ 1, 2, 3, 4 పేపర్స్ కంటెంట్ కంప్లీట్ చేయాలండి. మనకు మెయిన్ ఎయిమ్ వచ్చేసి మనము కంటెంట్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే మనం ప్రిలిమ్స్ రాసినా కూడా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయినా కూడా మనం మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ రెడీగా లేకపోతే, కంటెంట్ మనకు లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఈ 93 డేస్ ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ అటెంప్ట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. మనకు యూపీఎస్సీలో 4 పేపర్స్ అండి, మీకు అందరికీ తెలిసిందే. ఇది GS 4, ఇది GS 1. మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అంటే మనం ఎథిక్స్ టు GS 1 చదువుతామనండి. ఫస్ట్ ఎథిక్స్, తర్వాత GS 3, తర్వాత GS 2, తర్వాత GS 1. ఎందుకనంటే మనం GS 1 వచ్చేసరికి జాన్ అవుతుంది కాబట్టి మనం జనవరి నుండి మనం ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి GS 1 కానీ 2 కానీ ఈవెన్ 3 కానీ మనకు ప్రిలిమ్స్లో ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఆ సబ్జెక్ట్, ఆ కంటెంట్ చాలా యూజ్ అవుతుంది, చాలా వరకు యూజ్ అయిపోతుంది. ఎథిక్స్ అనేది మనకు ప్రిలిమ్స్లో ఎక్కడ కూడా ఓవర్లాప్ కాదు. ఇప్పుడు నేను మీకు ఏ పేపర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్తాను. GS 4లో మనకి ఎథిక్స్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుందండి. GS 3లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, అగ్రికల్చర్, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంటుందండి. GS 2లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటుందని అంటే పాలిటీ ఉంటుందండి, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సోషల్ జస్టిస్ ఉంటుంది. నెక్స్ట్ GS 1లో మనకి వరల్డ్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీలో మళ్ళీ యాన్షియంట్, మెడివల్, మోడర్న్ ఉంటుందండి. నెక్స్ట్ జాగ్రఫీ ఉంటుంది, నెక్స్ట్ సొసైటీ ఉంటుంది. టోటల్ మనకు ఒక 16 సబ్జెక్ట్స్ ఉంటాయండి మెయిన్స్ ప్రిపరేషన్కి సంబంధించి. ఈ 16 పేపర్స్ మనకు 93 డేస్లో అయిపోతాయి అంటే ఎస్ అండి, ఇట్ ఈస్ పాసిబుల్. మనము ఓన్లీ యూపీఎస్సీకి చదివే వాళ్ళకైతే ఈ ప్లాన్ ఇంకా చాలా యూస్ఫుల్ అవుతుంది. మిగతా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది, బట్ యూపీఎస్సీకి మాత్రమే చదివే వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అని అంటే ఎడిటోరియల్స్ అండి. ఎడిటోరియల్స్ నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవాలని ఏం రికమెండ్ చేయను. ఎందుకనంటే ఈ మధ్య యాక్చువల్ ఏమవుతుంది అంటే కరెంట్ అఫైర్స్ చాలా ఓవర్ ఫోకస్డ్ చేస్తారు. అది జస్ట్ 10 to 20% మాత్రమే రోల్ ప్లే చేస్తుంది. అది ఆన్సర్ రైటింగ్లో ఎగ్జాంపుల్స్ ఇవ్వడానికి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప దాన్ని ఓవర్ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బట్ ప్రతిరోజు చదవాల్సిన అవసరం లేదు. మనం మంత్లీ మ్యాగజైన్ చదువుకోవచ్చు. ఎడిటోరియల్స్ అనేది కంపల్సరీ చదవాలండి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు. ఈ ఎడిటోరియల్ చదవడం వల్ల మనకి ఏమవుతుందంటే వొకాబులరీ స్ట్రాంగ్ అవుతుంది. అట్లనే ఆ అనాలిసిస్ అనేది మనకు మెయిన్స్ పేపర్లో కూడా చాలా యూజ్ అవుతుంది. ప్రతిరోజు మనకి హిందీలో వచ్చే 2 or 3 ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రతిరోజు నేను మన యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అనాలిసిస్ చేస్తాను. అట్లనే ఈ GS 1, 2, 3, 4 వీటికి సంబంధించిన కాన్సెప్ట్స్, ప్రతి ఒక్క సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్స్ అవన్నీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఆ కాన్సెప్ట్స్ అన్నీ మీరు విన్నాక మీరు ఏ బుక్ చదివినా ఏం చేసినా కూడా మీ ప్రిపరేషన్ చాలా అంటే చాలా ఈజీ అవుతుంది. ఇది అండి ఛానల్ గురించి. నెక్స్ట్ మీకు ఎథిక్స్ స్ట్రాటజీ వీడియో రాబోతుందండి. అట్లనే ప్రతిరోజు ఎడిటోరియల్ యొక్క అనాలిసిస్ వీడియోస్ రాబోతున్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.